వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బస్. నేను పద్మ. నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ హ్యాపీ కాయిన్ తేజ జగడం గారు ఉన్నారు. నిన్న దేశీయ మార్కెట్లో మరియు ప్రపంచ మార్కెట్లో ఎలా జరిగిందని తెలుసుకుని వారం మొత్తం ఏమి ఆశించవచ్చో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి తేజ గారు. నమస్కారం పద్మ గారు. ఓకే తేజ గారు, నిన్న స్టాక్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి, అసలు ఎలా ఉన్నాయి? నిన్న స్టార్టింగ్ నుంచి బిగినింగ్ నుంచి కూడా ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్ గానే ముందుకెళ్ళడం జరిగింది అనమాట. అండ్ యాజ్ గ్లోబల్ మార్కెట్ నే ఫాలో అయ్యాయి యాజ్ ఇట్ ఈస్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాజిటివ్ గానే ముందుకెళ్ళినాయి. అండ్ సెక్టర్ వైజ్ చూసుకుంటే స్టార్టింగ్ లో అవుట్ ఆఫ్ 16 సెక్టర్స్ పాజిటివ్ గానే స్టార్ట్ అయినాయి. లాస్ట్ వచ్చేసరికి కొన్ని సెక్టర్స్ స్లైట్ డిప్ తో క్లోజ్ అయినాయి. ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయినాయి. అండ్ సెన్సెక్స్ విషయానికి వస్తే నిన్న 314 పాయింట్స్ అంటే 314 పాయింట్లు లాభపడి 81,101 పాయింట్ దగ్గర క్లోజ్ అయింది అనమాట. అలాగే నిఫ్టీ విషయానికి వస్తే 95 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,868 దగ్గర క్లోజ్ అయింది. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఈచ్ ఇండెక్స్, రెండు ఇండెక్స్ లో కూడా 0.39% గెయిన్ అయ్యి క్లోజ్ అయినాయి మార్కెట్లో. అండ్ నిన్న టాప్ గెయినర్ కింద చూసుకుంటే ఇన్ఫోసిస్ 4.85% గెయిన్ అయింది. డాక్టర్ రెడ్డిస్ 3.50% గెయిన్ అయింది. విప్రో 2.81%, అదానీ పోర్ట్స్ 2.54%, టెక్ మహేంద్ర 2.45%, ఎస్బీఐ లైఫ్ 1.63% టాప్ గెయినర్ కింద నిలిచాయన్నమాట. ఎందుకు వీటిల్లో ఆల్మోస్ట్ టెక్ కంపెనీసే ఉన్నాయి అంటే, సెప్టెంబర్ మనం అనుకున్న ఫెడ్ రేట్ కట్స్ సెప్టెంబర్ లో అనుకున్నాం. ఆ న్యూస్ వల్ల మొత్తం మార్కెట్స్ పాజిటివ్ గానే క్లోజ్ అయినాయి. అండ్ ఐటీ ఇండెక్స్ అయితే మంచి ర్యాలీ చూపించింది అనమాట. అరౌండ్ 2.5% ఐటీ ఇండెక్స్ గెయిన్ అయింది. అండ్ టాప్ గెయినర్స్ కింద చూసుకున్నా మనకి ఐటీ స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి. నిన్న టాప్ లూజర్స్ చూసుకుంటే ట్రెంట్ 1.74% డిప్ అయింది. ఎటర్నల్ 1.20% డిప్ అయింది. అల్ట్రాటెక్ సిమెంట్ 0.81% డిప్ అయింది అనమాట. జియో ఫినాన్షియర్ 0.63% అండ్ టైటాన్ 0.6% డిప్ అయ్యి ఇవి టాప్ లూజర్స్ కింద ఉన్నాయన్నమాట మార్కెట్ లో. అండ్ మనం సెక్టర్ విషయానికి వస్తే, సెక్టర్ వైజ్ చూస్తే కొంచెం డీటెయిల్ గా వెళ్ళి సెక్టర్ వైజ్ చూస్తే నేను నిఫ్టీ ఆటో స్లైట్ చాలా తక్కువ పాయింట్స్ డౌన్ తో క్లోజ్ అయింది. అంటే ఇప్పుడు కరెంట్లీ 27,182 దగ్గర ట్రేడ్ అవుతుంది నిఫ్టీ ఆటో. నిన్న 6 పాయింట్స్ కోల్పోయింది, స్లైట్ డిప్ అయింది. దాంట్లో టాప్ గెయినర్స్ కింద చూసుకుంటే టిఐ ఇండియా 2.85% లాభపడింది అనమాట. ఎంఆర్ఎఫ్ లో మంచి ర్యాలీ చూపిస్తుంది, 1.41% అప్ అయింది. అండ్ ఈచర్ మోటార్స్ 1.15%, మారుతి 0.53%. ఆటోలో టాప్ గెయినర్స్ కింద ఉన్నాయి. అండ్ ఆటోలో టాప్ లూజర్స్ విషయానికి వస్తే అశోక్ లేలాండ్ 1.62% డ్రాప్ అయింది. అండ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ 0.9% డ్రాప్ అయింది. టాటా మోటార్స్ 0.6% డ్రాప్ అయింది అనమాట. నిఫ్టీ ఆటో విషయానికి వస్తే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ ఇలా ఉన్నాయి. అండ్ నిఫ్టీ ఆటో నేను స్లైడ్ డౌన్ అయింది అనమాట. అండ్ నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే నిఫ్టీ బ్యాంక్ ఏమైందంటే స్లైట్ అప్ అయింది, అంటే ఓన్ పెరగలేదు, జస్ట్ 29 పాయింట్స్ అప్ అయింది. నిఫ్టీ బ్యాంక్ ఇప్పుడు మనకి 54,216 లో ట్రేడ్ అవుతుంది అనమాట. ఇందులో టాప్ గెయినర్స్ చూస్తే, బ్యాంకింగ్ లో టాప్ గెయినర్స్ చూస్తే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎంత ఉందంటే 1.77% గెయిన్ అయింది. ఫెడరల్ బ్యాంక్ 0.57%, కోటక్ బ్యాంక్ 0.53% అండ్ పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ 0.12% గెయిన్ అయినాయి అనమాట. బ్యాంకింగ్ లో టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఇండస్ఇండ్ బ్యాంక్ 0.63% కోల్పోయింది. ఏయూ బ్యాంక్ 0.46% కోల్పోయింది. యాక్సిస్ బ్యాంక్ 0.20 అండ్ ఎస్బీఐ స్లైట్ గా నెగిటివ్కి వెళ్ళింది అనమాట, 0.1% నెగిటివ్కి వెళ్ళింది అనమాట. అండ్ నిన్న ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా సేమ్ అండి. బ్యాంకింగ్ ఎలా క్లోజ్ అయిందో నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా టాప్ గెయినర్స్ కింద ఎస్బీఐ కార్డ్స్ ఒకటి ఉంది, ఎస్బీఐ లైఫ్ ఒకటి ఉంది, ముత్తూట్ ఫినాన్స్ ఉంది, హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంది. నిన్న లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కొంచెం వాల్యూ చూపించినట్లు కనిపిస్తుంది అనమాట. లైక్ 1.5% ఆల్మోస్ట్ ఎస్బీఐ లైఫ్ కానీ, ముత్తూట్ ఫినాన్స్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ అన్ని కొంచెం మంచి పాజిటివ్ మొమెంటమే చూపిస్తున్నాయి. అండ్ టాప్ లూజర్స్ కిందకి వస్తే ఫినాన్షియల్ సర్వీసెస్ లో హెచ్డిఎఫ్సి ఏఎంసి ఒకటి,
1% డ్రాప్ అయింది. అండ్ జియో ఫినాన్స్ ఒకటి 0.8% డ్రాప్ అయింది అనమాట. అండ్ నిఫ్టీ ఎఫ్ఎంసీజీ మనం అనుకున్నాం కదా, ఈ షార్ట్ టర్మ్ లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన సెక్టర్ ఎఫ్ఎంసీజీ అనుకున్నాం. అండ్ ఈ జిఎస్టీ రేట్ కట్స్ వాటికి ఫేవరబుల్ గా ఉన్నాయి. స్టిల్ జిఎస్టీ రేట్ కట్స్ ఫేవరబుల్ గా ఉన్నా కొన్ని స్టాక్స్ అనుకున్నంతగా ముందుకు వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఇది ఇంప్లిమెంటేషన్ సెప్టెంబర్ 22 నుంచి జరుగుతుంది. ఇప్పుడు కరెంట్లీ ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ కూడా ఒక బాటా కొన్ని రిటైల్ కంపెనీస్ తప్పితే అన్ని సెక్టార్స్ కూడా అదే ప్రైస్ లో, అంటే ఈ జిఎస్టీ అనౌన్స్మెంట్ ముందు ఏ ప్రైస్ ఉందో అదే ప్రైస్ లో మళ్ళీ ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ 22 తర్వాత ఆ స్టాక్స్ లో ర్యాలీ చూడొచ్చు మనము. నిన్న చూసుకుంటే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.58% పాజిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ దాంట్లో టాప్ గెయినర్స్ చూసుకుంటే గోగ్రేజ్ 1.55% గెయిన్ అయింది అనమాట. అండ్ నెస్లే విషయానికి వస్తే 1% గెయిన్ అయింది. టాటా కన్స్యూమర్స్ 0.75% గెయిన్ అయింది. అండ్ ఎఫ్ఎంసీజీలో టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఇమామి అండ్ డాబర్ రెండు కూడా టాప్ లూజర్స్ గా నిలిచినాయి అనమాట నిన్న. అండ్ నిఫ్టీ హెల్త్ కేర్, నిన్న హెల్త్ కేర్ కూడా బాగానే మొమెంటం వచ్చింది, బాగానే ర్యాలీ వచ్చింది. దాంట్లో కూడా 0.77% పాజిటివ్ గా క్లోజ్ అయింది. అందులో ఇందాక అనుకున్నట్లు టాప్ గెయినర్స్ వచ్చి గ్లెన్మార్క్ ఫార్మా ఒకటి ఉంది, డాక్టర్ రెడ్డిస్ ఒకటి ఉంది. ఈ రెండు కూడా 3% అబోవ్ మనకి ప్రాఫిట్ చూపిస్తున్నాయి. అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే దివీస్ ల్యాబ్ ఒకటి స్లైట్ గా డిప్ అయింది అనమాట, యాజ్ వెల్ as అబౌట్ ఇండియా. ఈ రెండు కూడా స్లైట్ డిప్, మరీ ఎక్కువ డ్రాప్ అవ్వలేదు. రెండు కూడా 1% లోపలే స్లైట్ డిప్ చూపిస్తున్నాయి అనమాట. అండ్ నిఫ్టీ ఐటీ నిన్న బాగా ర్యాలీ ఇచ్చిన సెక్టార్స్ లో ఒకటి ఏంటంటే ఐటీ ఇండెక్స్ మొత్తం 2.76% పాజిటివ్ గా క్లోజ్ అయింది. అన్ని ఐటీ స్టాక్స్ పాజిటివ్ గానే క్లోజ్ అయినాయి. అండ్ టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఇన్ఫోసిస్ 4.85%, విప్రో 2.81%, టెక్ మహేంద్ర 2.45%, అండ్ ఎంఫసిస్ 2.26%, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 2.41%. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నిఫ్టీ మెటల్ అనుకున్నంతగా ర్యాలీ అవ్వలేదు, బట్ 0.17% స్లైట్ గా గెయిన్ అయింది అనమాట. దీంట్లో టాప్ గెయినర్స్ కిందకి వస్తే వెల్క్రాఫ్ట్ 2.93% పాజిటివ్ గా క్లోజ్ అయింది. జేఎస్ఎల్ 2.27%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 0.69%. ఇవి టాప్ గెయినర్ కింద ఉన్నాయి. అండ్ నిఫ్టీ మెటల్లో టాప్ లూజర్స్ కిందకి వస్తే సెయిల్ 0.51%, జిందాల్ స్టీల్ 0.82% డ్రాప్ అయినాయి. ఇందాక అనుకున్నట్లు నిఫ్టీ హెల్త్ కేర్, నిఫ్టీ ఫార్మా విషయానికి వస్తే నిఫ్టీ ఫార్మా 0.86% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఇండెక్స్ విషయానికి వస్తే టాప్ గెయినర్స్ డాక్టర్ రెడ్డిస్, గ్లెన్మార్క్, గ్లాండ్, ఈ మూడు టాప్ గెయినర్స్ కిందకు ఉన్నాయి. టాప్ లూజర్స్ అజంతా ఫార్మా, అబోట్, ఇవి టాప్ లూజర్స్ కింద ఉన్నాయి అనమాట. మనం నిఫ్టీ రియాలిటీ విషయానికి వస్తే నేను నిఫ్టీ రియాలిటీ డౌన్ లోనే క్లోజ్ అయింది. 0.30% డౌన్ లో క్లోజ్ అవడం జరిగింది. దాంట్లో టాప్ గెయినర్స్ విషయానికి వస్తే నిఫ్టీ రియాలిటీలో రియల్ ఎస్టేట్ లో టాప్ గెయినర్స్ ఏమున్నాయంటే ఫినిక్స్ లిమిటెడ్ 1.98% పాజిటివ్ గా ఉంది. అండ్ రైమాన్ 0.68%. ఇవి రెండు టాప్ గెయినర్స్ కింద ఉన్నాయి. అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే డిఎల్ఎఫ్ 0.77%, లోదా 0.81% డ్రాప్ అయ్యాయి అనమాట. నిఫ్టీ కన్స్యూమర్స్ విషయానికి వస్తే ఇది కూడా స్లైట్ డ్రాప్ అయింది. 0.12% డౌన్ అయ్యి క్లోజ్ అయింది అనమాట. దీంట్లో టాప్ గెయినర్ వచ్చి అంబర్ 4.68% పాజిటివ్ మొమెంటం చూపించింది. అండ్ పీజీఈఎల్ 2.47% పాజిటివ్ మొమెంటం చూపించింది అనమాట. అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే క్రాంప్టన్ అండ్ వీగార్డ్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. అండ్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, మనం సెక్టార్ లో కొంచెం డీప్ గా వెళ్తే నిఫ్టీ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ చెక్ చేస్తే జిఎస్పిఎల్ 1.19% పాజిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ గెయిల్ 0.6% పాజిటివ్ గా క్లోజ్ అయింది అనమాట. టాప్ క్లోజర్స్ వస్తే ఐజిఎల్ 1.94% ఐజిఎల్ నెగిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ ఎంజిఎల్ 0.53% నెగిటివ్ గా క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. ఇంకా ఎఫ్ఐఎస్ విషయానికి వస్తే మార్కెట్ లో నిన్న ఎన్ని రోజుల తర్వాత ఎఫ్ఐఎస్ కొనుగోలు చూసాం మనం మార్కెట్ లో. అంటే ఎఫ్ఐఎస్ పర్చేస్ చేయడం సేల్స్ కన్నా పర్చేస్ నన్ను ఎక్కువ వచ్చినాయి అనమాట. ఆల్మోస్ట్ మనకి 11,896 కోట్లు వీళ్ళు పర్చేస్ చేస్తే 9,846 crores మాత్రం సేల్ చేశారు.
చాలా రోజుల తర్వాత ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్ కింద ఉన్నారనమాట. 2050 కోట్లు నెట్ ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లో యాడ్ అయింది ఇండియన్ మార్కెట్లోకి. డిఐఎస్ విషయానికి వస్తే పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ మనం నెట్ చూసుకుంటే పెద్దగా రాకపోయినా పాజిటివ్ గానే డిఐఎస్ కూడా నెట్ బయర్స్ గానే ఉన్నారు. 10,422 crores పర్చేజ్ చేశారు, 10,339 crores సేల్స్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే డిఐఎస్ 83 crores నెట్ పాజిటివ్ గా డిఐఎస్ కూడా ఇండియన్ మార్కెట్ కి సపోర్ట్ ఇచ్చారనమాట. అండ్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఇప్పుడు నిఫ్టీ ఉన్న దానితో చూస్తే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ 24,700 స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉందన్నమాట. ఒకవేళ 24,700 బ్రేక్ అయితే మనం 24,620 ఆ రేంజ్ లో మళ్ళీ నిఫ్టీని చూడాల్సి వస్తుంది. అండ్ నిఫ్టీ రెసిస్టెన్స్ విషయానికి వస్తే 24,950 బ్రేక్ అయితే 25,120, Okay. 25,150, 25,150, 25,200 అలా మనం చూడొచ్చు. సపోర్ట్ వచ్చి 24,700 అండ్ రెసిస్టెన్స్ వచ్చి 24,950 అని. ఎవరైనా సరే లైవ్ లో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి తేజ గారితో మాట్లాడొచ్చు. లేదు వ్యక్తిగతంగా మాట్లాడతానంటే కనుక తేజ గారు నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. ఓకే తేజ గారు, మరి ఈ రోజు మార్కెట్లు ఎలా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు, అదేవిధంగా గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి ఏంటి? గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఈరోజు పాజిటివ్ గానే క్లోజ్ అయినాయి. యుఎస్ మార్కెట్ విషయానికి వస్తే S&P 500, డౌ జోన్స్ అండ్ నాస్డాక్ మూడు కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి అన్నమాట. ప్రతిదీ న్యూ రికార్డ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దీనికి రీజన్ ఏమన్నా అనుకోవచ్చా అనుకుంటే మనకి వాళ్ళకి సెప్టెంబర్ లో ఫెడ్ రేట్స్ కట్ అనే జస్ట్ ఒక పాయింట్ మీద యుఎస్ మార్కెట్ మొత్తం అంత పాజిటివ్ గా ఉందన్నమాట. యుఎస్ మార్కెట్ లో టాప్ లో నిలిచిన స్టాక్స్ వచ్చి యునైటెడ్ హెల్త్ గ్రూప్ అనే ఒక స్టాక్ 8.6% గెయిన్ అయింది. అండ్ నిబియాస్ అనే ఒక స్టాక్, దానికి ఏమంటే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మైక్రోసాఫ్ట్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ వచ్చింది అనమాట. దానివల్ల 50% ప్రాఫిట్ లో క్లోజ్ అయింది అది. ఓకే And తేజ గారు, Apple. ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. ఏలూరు నుంచి శ్రీధర్ గారు. శ్రీధర్ గారు నమస్తే అండి. మేడం నమస్తే అండి, తేజ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఐటీ షేర్ లో బాగా ర్యాలీ వచ్చిందా సార్? ఇప్పుడు ఐటీ షేర్లు ఏమన్నా మళ్ళీ ఇప్పుడు సరే అవుతాయంటారా? దాని ఏమన్నా ఇంకా కొద్ది ముందు పెరిగే అవకాశం ఉందా సార్? నేను టీసీఎస్ ఐటీ షేర్ లో ర్యాలీ వచ్చినప్పటికీ మనం కొంచెం కాషియస్ గా ఉండాలి. దానికి ఎందుకు పెరగలేదు సార్? దానికి ఏమన్నా డిఫెక్ట్ ఉందా? సో మీ క్వశ్చన్ కొంచెం క్లారిటీగా లేదా? పద్మ గారి క్వశ్చన్ రిపీట్ చేయాలి. ఒకసారి శ్రీధర్ గారు మరొకసారి చెప్పరా? నిన్న ఐటీ షేర్ లో ఇన్ఫోసిస్, విప్రో ఈ రెండు కొద్దిగా పెరిగాయండి. టీసీఎస్ పెరగల, టీసీఎస్ అలాగే ఉండిపోయింది. టీసీఎస్ ఎందువల్ల పెరగలేదు సార్? ఐటీ షేర్లు అది కూడా ఐటీలో అదే కదా, అది ఎందుకు పెరగలేదు? దానికి ఏదైనా ఫండమెంటల్స్ ఏమైనా తేడా ఉన్నాయని ఎందుకు? అవునండి, నిన్న చూసుకుంటే ఈవెన్ అన్ని సెక్టార్లలోన ఆల్మోస్ట్ చాలా ర్యాలీ చూపించిన టాటా గ్రూప్ కొంచెం నెగిటివ్ గానే వెళ్ళినాయి అనమాట కంపారిటివ్ గా. అండ్ నిన్న ఐటీ షేర్ లో టీసీఎస్ మనం 1% ప్రాఫిట్ చూసాము, 1% అప్ అవడం చూసాము. ఇన్ఫోసిస్, విప్రో ఇవి మనం చూసుకుంటే ఏదైనా సరే ఒకటండి, టీసీఎస్ మూవ్మెంట్ లో అప్ అవడంలో కానీ డౌన్ అవడంలో కానీ చాలా కన్సిస్టెంట్ గా చాలా స్లోగా వెళ్తుంది అనమాట. మనం ఏమో టీసీఎస్ మనం ఇంకొకలాగా ఎట్లా డిఫైన్ చేస్తామంటే అది ఒక ఎలిఫెంట్ లాగా డిఫైన్ చేస్తాం అనమాట. పైకి అంత ఫాస్ట్ గా వెళ్ళదు, కిందికి అంత ఫాస్ట్ గా రాదు అన్నట్లు మనం డిఫైన్ చేసుకుంటాం ముందు నుంచి కూడా. అండ్ ఇన్ఫోసిస్, విప్రో, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎంఫసిస్ ఇవన్నీ ఏంటంటే మనకి 5%, 6%, 7%, 8% ర్యాలీ కనపడుతూ ఉంటాయి. అండ్ ఐటీ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే కొంచెం కాషియస్ గానే ఉండండి, ఎందుకంటే మనకి ఇంకా ఫెడ్ రేట్స్ మీద కంప్లీట్ ఒపీనియన్ రాలేదు. కట్స్ ఉంటాయి అని జస్ట్ ఒక హోప్ తో మార్కెట్స్ పెరుగుతున్నాయి. అండ్ నిన్న ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా హ్యూజ్ గా జరిగాయి అన్నమాట మార్కెట్ లో. అదొక రీజన్ ఐటీ సెక్టర్ ర్యాలీ అవడంలో. ర్యాలీ అవడానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఐటీ సెక్టర్ లో డిప్ లో ఇన్వెస్ట్ చేయండి. అంటే మళ్ళీ కూడా కరెక్షన్ జరిగే స్కోప్ ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ యూజ్ అవుతుందండి. ఐటీ సెక్టర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో షార్ట్ టర్మ్ కి యూజ్ అవ్వదు, లాంగ్ టర్మ్ కి యూజ్ అవుతుంది. షార్ట్ టర్మ్ 3 months, నెక్స్ట్ 3 to 4 months ఐటీ సెక్టర్ లో గెయిన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకవేళ గెయిన్స్ ఉంటే లక్కీ, బట్ ఆ కాషన్ అయితే ఉంది ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. విజయవాడ నుంచి సతీష్. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి తేజ గారితో. సతీష్ గారు నమస్తే సార్.
సార్ చెప్పండి నేను సార్. ఈ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఇదే ఆల్గో సాఫ్ట్వేర్ పర్చేస్ చేశాను సార్. దానిలో ఏదండి? 80% యాక్యురసీ ఆల్గో సాఫ్ట్వేర్ సార్. ఓకే ఓకే ఆల్గో. అది పర్చేస్ చేసాం 3 months 30,000 పెట్టి. దీని యాక్యురసీ ఎంత వరకు ఉంటుంది ఏంటి అనేది నాకు ఒకసారి చెప్పగలుగుతారా? దేంట్లో పర్చేస్ చేశారండి ఆల్గో సాఫ్ట్వేర్? నెక్స్ట్ సార్. ఓకే, వాళ్ళు దాంట్లో ఏం చేస్తున్నారు బేసిక్ గా? అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారా, లేకపోతే ఆటోమేటిక్ బైయింగ్ సెల్ అన్ని జరుగుతున్నాయి సార్ దానిలో. సార్ మీ వాయిస్ బ్రేక్ ఉందండి. సార్ ఆటోమేటిక్ గా బైయింగ్ సెల్ అదే చేస్తుంటారు అది సాఫ్ట్వేర్. అంటే మీ పర్మిషన్ మీరు ఏం చేయకుండానే ఆటోమేటిక్ గా బై సెల్ జరుగుతుందా? బైయింగ్ సెల్ చేస్తుంది. బైయింగ్ సెల్ స్టాప్ లాస్ అన్ని ఇది పెడుతుంది. ఎంత ఇన్వెస్ట్ చేశారండి? ఇన్వెస్ట్మెంట్ ఏమి లేదు సార్. మనం ఎన్ని లాక్స్ కొనుక్కుంటే అన్ని లాక్స్. 30,000 40,000 పెట్టి 30,000 30,000 పెట్టారా? ఆ, ఒకటండి, మీరు ట్రేడ్స్ ఇనిషియేట్ చేస్తున్నాము అంటే మీరు పిఓఏ ఇచ్చిందల్లా. ఒకటి మీరు పిఓఏ ఇస్తే మీ తరపున వాళ్ళు ట్రేడ్స్ ఇనిషియేట్ చేస్తారనమాట. మీరు పిఓఏ ఇవ్వకపోతే బెటర్ దాని నుంచి అవాయిడ్ అవ్వండి. ఫస్ట్ దాని నుంచి పక్కకు రండి. మీరు ఆల్గో నేర్చుకొని మీ అంతకు మీరు కొన్ని వెబ్సైట్స్ వాటిలో చేసుకుంటే ఓకే. లేదు అనుకుంటే మనం పొజిషనల్ కాల్స్ తీసుకోవడం బెటర్ అండి. మీరు బిగినర్ అయితే అసలు మనకి పెద్ద నాలెడ్జ్ ఆల్గో మీద పెద్ద నాలెడ్జ్, ట్రేడింగ్ మీద పెద్ద నాలెడ్జ్ లేకపోతే ఇనీషియల్ గా మనం క్యాష్ అండ్ క్యారీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడం బెటర్ అండి. ఓకే, ఆయన ఒక సాఫ్ట్వేర్ ద్వారా బయింగ్ సెల్లింగ్ చేస్తున్నారు. అదేనండి నేను చెప్తున్నా ఏమంటే, ఇప్పుడు ఆల్గో సాఫ్ట్వేర్స్ ఏంటంటే మన హ్యాండ్ ఓవర్ లో మనం చేస్తుంటే పర్లేదు అనమాట. మన తరపున వేరే వాళ్ళు చేస్తేనే ప్రాబ్లం. అలాంటి వాటి వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయంటారు? ఇప్పుడు ఒకటి అలాంటి వాటి వల్ల ఎలాంటి కష్టం వస్తుందంటే కంప్లీట్ గా పోయే స్కోప్ ఉంది అనమాట. ఇప్పుడు నేను లాస్ట్ మనం మాట్లాడుకున్న థింగ్ కూడా ఏంటంటే, డీమ్యాట్ అకౌంట్స్ మన చేతిలో లేకపోతే, మన ట్రేడ్స్ మన చేతిలో ఎగ్జిక్యూట్ లేకపోతే, బ్యాంక్ అకౌంట్ దానికి మనకి లింక్ లేకపోతే ఎగ్జాక్ట్ గా ఖచ్చితంగా 99% అమౌంట్ రిస్క్ లో ఉన్నట్లే అనమాట. అసలు డీమ్యాట్ అకౌంట్ సమ్ థర్డ్ పార్టీ అకౌంట్ ఇస్తారు. ఫస్ట్ దాన్ని మనం ట్రస్టెడ్ డీమ్యాట్ అకౌంట్ నే చూస్ చేసుకోవాల్సి వస్తుంది. 2, వాళ్ళు చేసే ట్రేడ్స్ మనకు ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా కనపడాలండి. చేస్తున్నాము 30,000 పెట్టాము మీకు ఇంత డబ్బులు ఇస్తాము ఇవంతా మనకు మార్కెట్ లో ఈక్విటీలో గ్యారంటీ అనేది లేదండి. ఈక్విటీ అంటే ఖచ్చితంగా అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది, అన్ని ఉంటాయి. గ్యారంటీ 3-4% అట్లా ఉండవు అనమాట. అది చూసుకోవాలి. ఓకే, ఈ జిఎస్టీ తగ్గింపులు మార్కెట్ పై అంటే ఎలాంటి ప్రభావం, మార్కెట్ సెంటిమెంట్ పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? మనకి జిఎస్టీ ఆబ్వియస్ గా మనకి పాజిటివ్ మూమెంటమే చూపించింది అనమాట ఇండియన్ మార్కెట్స్ కి. మనకి ఎప్పుడైతే జిఎస్టీ న్యూస్ మనకు బయట వచ్చిందో అప్పటి నుంచి మన ఇండియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ప్రతిరోజు ఎంతో అంత పాజిటివ్ గానే వెళ్తున్నాయి, కానీ ఎప్పుడు నెగిటివ్ అవ్వలేదు. అండ్ మెయిన్ గా ఫోకస్ అవుతున్న సెక్టర్స్ వచ్చి ఎఫ్ఎంసీజీ అండ్ 2-వీలర్ మనకి ఉంది కదా, బైక్స్ 2-వీలర్ సెక్టర్స్ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఏవైతే 1200cc కన్నా ఎక్కువ కార్స్ ఏ సెగ్మెంట్ అయితే ఫోకస్ చేస్తుందో అవి, అండ్ ఫుట్వేర్, హోటల్స్, వీటన్నిటికీ కూడా మంచి బెనిఫిట్ ఉందన్నమాట. అండ్ నేను ఇందాక అనుకున్నట్లు మనం ఆ స్టాక్స్ లో జిఎస్టీ కట్స్ వల్ల అనుకున్నంత ర్యాలీ ఇంకా రాలేదు. నాకు తెలిసి September 22 తర్వాత మనం ర్యాలీ చూస్తామేమో అనిపిస్తుంది అనమాట ఆ పర్టికులర్ స్టాక్స్ లో. సో ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి September 22 తర్వాత నుంచి బెస్ట్ అంటారా? అట్లా లేదండి, September 22 తర్వాత అంతవరకు వెయిట్ చేస్తే ఆ ర్యాలీ అప్పుడు వచ్చేస్తుంది కదా. మనం బెస్ట్ స్టాక్స్ ఇప్పుడు ఎఫ్ఎంసీజీలో కానీ, కన్స్యూమర్ సెక్టర్ లో కానీ, లైక్ ఫుట్వేర్ లో కానీ, హోటల్ ఇండస్ట్రీలో కానీ బెస్ట్ సెక్టర్స్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటే ర్యాలీ వచ్చిన టైంలో మనం బయట వస్తే బెటర్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక స్టాక్ తీసుకున్నప్పుడు మనకు ఒక ప్రైస్ లో మనం ఎంటర్ అవుతుంటాం, మనకు ఒక టార్గెట్ పెట్టుకుంటాం, మనకు ఒక స్టాప్ లాస్ పెట్టుకుంటాం. మనం దాన్ని బట్టి మనం ఎగ్జిక్యూట్ అవుతాం అనమాట. టార్గెట్ వచ్చినా బయట వస్తాం, స్టాప్ లాస్ వచ్చినా బయట వస్తాం. బట్ ఇప్పుడు ఏంటంటే అంత ర్యాలీ రాలేదు కాబట్టి, పాజిటివ్ స్కోప్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. అప్పుడు దాకా వెయిట్ చేయదండి. షార్ట్ టర్మ్ కి అయితే మనం ఫోకస్ చేయాల్సిన సెక్టర్స్ ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్లు ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఒకటి బాగా ఫోకస్ చేయొచ్చు, అండ్ ఫుట్వేర్ ఒకటి, గ్రోసరీ ఒకటి. రాబోయేది మనకి మళ్ళీ ఎట్లయినా మనకి నవరాత్రులు ఒక ఫెస్టివల్ ఉంది,
ఇది కాకుండా దసరా ఫెస్టివల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట మనకి. దీపావళి ఇవన్నీ రాబోయే సీజన్ నెక్స్ట్ 2-3 months మనకి ఆల్మోస్ట్ ఫెస్టివల్ సీజన్ అనమాట. సో ఎఫ్ఎంసీజీ అండ్ గోల్డ్ స్టాక్స్ గోల్డ్ కూడా మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. గోల్డ్ కూడా పెరిగే స్కోప్ ఉందన్నమాట. మెటల్స్ అండ్ ఇన్ఫ్రా వీటిల్లో మనకి నిన్న ర్యాలీ చూపిస్తున్నాయి. అండ్ పోర్ట్స్ నిన్న అదాని పోర్ట్స్ అండ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు కూడా మంచి ఇన్వెస్టర్స్ గెయిన్ వాటి మీద మొక్కు చూపించారు అనమాట ఇన్వెస్ట్ చేయడానికి. సో నెక్స్ట్ తక్కువ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఎఫ్ఎంసీజీ, ఆటో, మెటల్స్ అండ్ ఇన్ఫ్రా వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏ సెక్టర్ని అవాయిడ్ చేయాలంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవాయిడ్ చేయండి. ఐటీ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా డిజిటల్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఐటీ సెక్టర్స్ కొంచెం కాషియస్ గా ఉండండి. ఈవెన్ అవి ఐటీ సెక్టర్స్ ఇండెక్స్ చాలా లోలో ఉన్నా కూడా స్టిల్ మనం కొంచెం కాషియస్ గా ఉంటే బెటర్ అన్నమాట. ఓకే, రాబోయే రోజుల్లో పెట్టుబడిదారులు ఎలాంటి స్ట్రాటజీని అనుసరించడం మంచిదంటారు మీరు? మనం స్టాక్స్ పరంగా చూసుకుంటే జస్ట్ మనం ఎవరైనా చెప్పినా ఈ మార్కెట్ లో ఎవరు చెప్పినా రెండే అనాలిసిస్ ప్రకారం మనం స్టాక్ పిక్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్, ఒకటి టెక్నికల్ అనాలిసిస్. ఈ రెండు కూడా మనం చేస్తూ ఉంటాం. మనం మీ ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ లాంగ్ టర్మ్ అయితే ఫండమెంటల్స్ చెక్ చేసుకొని వెళ్దాం అనమాట. స్టాక్ అండర్ వాల్యూ ఉందా, ఓవర్ వాల్యూ ఉందా? అండర్ వాల్యూ ఉంటే స్టాక్ పిక్ చేసుకుందాం. అండర్ వాల్యూ ఉండాలా, ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉండాలా. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అట్లీస్ట్ కొంచెంలో కొంచెం ప్రతి క్వార్టర్ ప్రాఫిట్స్ డిస్క్లోజ్ చేస్తున్నా, లేకపోతే లాస్లో అంటే లాసెస్ రికవర్ అవుతున్నా, ఇలాంటి స్టాక్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటాం అనమాట లాంగ్ టర్మ్ అయితే. లేదు షార్ట్ టర్మ్ అయితే మనం టెక్నికల్స్ పరంగా వెళ్ళిపోతాం. షార్ట్ టర్మ్ మనం 15 days నుంచి మనం 3 months బిట్వీన్ మనం ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తాం కాబట్టి షార్ట్ టర్మ్ అయితే టెక్నికల్ విత్ చార్ట్స్ వెళ్ళిపోతాం. లాంగ్ టర్మ్ అయితే ఫండమెంటల్స్ చెక్ చేసుకుంటాం. కొత్త ఇన్వెస్టర్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే షార్ట్ టర్మ్ లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఆ ఫ్లక్చుయేషన్స్ మార్కెట్ అనుకుంటారు, అది మార్కెట్ కాదు. పేషెన్స్, ఇండియన్ మార్కెట్ లో మనకి పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ తో వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ అండి తేజ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కాలర్స్ ఎవరైనా సరే కాల్ చేసి కట్ అయిన వాళ్ళు ఉంటే కనుక డైరెక్ట్ తేజ గారి పర్సనల్ నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. ఎందుకంటే మనకి టైం అయిపోయింది, చాలామంది కాలర్స్ అయితే చేస్తున్నారట. సో వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తేజ గారి నెంబర్కి కాల్ చేయండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి తేజ గారు. సో చూస్తారు కదండి, ఇది నాటి బీఆర్కే బిజినెస్ బస్. నమస్తే.